తెలుగు టెలివిజన్‌లో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటైన 'బిగ్ బాస్ తెలుగు' తన 9వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సీజన్‌కు సంబంధించి గత కొంతకాలంగా అనేక పుకార్లు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ సీజన్‌ను హోస్ట్ చేసే విషయంలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కొందరు సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ షోని హోస్ట్ చేస్తారని, మరికొందరు యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ బాధ్యత తీసుకుంటారని ప్రచారం చేశారు. అంతేకాదు గత 6 సీజన్లుగా ఈ షోను విజయవంతంగా నడిపిస్తున్న నాగార్జునను ఈసారి తప్పిస్తారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. గత 6 సీజన్లలో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ కంటెస్టెంట్లకు మార్గదర్శకంగా నిలిచిన నాగార్జున ఈ సీజన్లోని తన మ్యాజిక్ ని కొనసాగించనున్నారు. బిగ్ బాస్ తెలుగు షో గత సీజన్లలో ఎన్నో ఆసక్తికరమైన క్షణాలను, డ్రామా, ఎమోషనల్ మూమెంట్స్ ను ప్రేక్షకులకు అందించింది. ఈ సీజన్లో కూడా కొత్త కంటెస్టెంట్లు, వినూత్న టాస్క్లు, ఊహించని ట్విస్టులతో షో మరింత రంజింపజేయనుందని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ, విజయ్ దేవరకొండ హోస్ట్గా వస్తారన్న పుకార్లు కేవలం సోషల్ మీడియా ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. బాలకృష్ణ తన సినిమాలు, టాక్ షోలతో బిజీగా ఉండగా విజయ్ దేవరకొండ కూడా తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎవరెవరు కంటెస్టెంట్లుగా పాల్గొంటారన్న విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 9వ సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా షో నిర్వాహకులు ఈసారి గేమ్ ను మరింత డిఫరెంట్ గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్లలో ప్రేక్షకుల ఆసక్తిని నిలుపుకోవడంలో కొన్ని లోపాలు చోటు చేసుకోవడంతో ఈసారి పూర్తిగా కొత్త తరహా మార్కులతో రాబోతున్నారు. ముఖ్యంగా గత సీజన్లలో కొన్ని తరహా ఎంట్రీలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో కంటెస్టెంట్ సెలక్షన్ లో కఠిన నిబంధనల్ని అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇంతవరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లలో కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, పాత కంటెస్టెంట్లను తిరిగి తీసుకొచ్చే విధానం ప్రేక్షకులను నిరాశపరిచినట్లు అర్థమైంది. అందుకే ఈసారి అలాంటి ఎంట్రీలను పూర్తిగా తొలగించి ఫ్రెష్ కంటెస్టెంట్లతో షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నిస్తుంది. పైగా గత 2 సీజన్లలో లవ్ ట్రాక్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈసారి అవి సహజంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. హోస్ట్ విషయానికి వస్తే నాగార్జునను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గత 2 సీజన్లలో కొన్ని విమర్శలు ఎదురైనా ఆయన హోస్టింగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మళ్లీ అదే ఫార్మాట్ ను కొనసాగించబోతున్నట్లు సమాచారం. అయితే నేరేషన్ లో మార్పులు చేసి షో ఫ్లోను మరింత న్యాచురల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంతేకాకుండా గతంలో కామన్ మ్యాన్ ఎంట్రీలు హౌస్ లో కొంతమంది సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగించాయని భావిస్తూ ఈసారి అలాంటి అవకాశం లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బిగ్ బాస్ 9వ సీజన్ మరింత టఫ్ గా, కొత్త రూల్స్ తో ప్రేక్షకులను అలరించే విధంగా డిజైన్ అవుతుండడంతో ఈసారి షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.